పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 90వ సంకీర్తన 17వ వచనం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దైవ ప్రసన్నత. ప్రియులారా, దైవజనుడగు మోషే యొక్క ఈ ప్రార్థన కీర్తన గ్రంథమందు ఉంది. కీర్తన చివరిలో మోషే దేవుని వైపు చూచి, దేవా, నీ ప్రసన్నత మాతో కూడా నుండును కాక అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవునికి ఇష్టమైన జీవితము జీవించినప్పుడు ఆయన మహిమగల ప్రసన్నత మనతో కూడా ఉంటుంది. మోషే జీవితమందు ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నాడు. దేవుడు ఆయనతో కూడా తన సన్నిధిని ఉంచాలని మోషే కోరుకున్నాడు. దేవుడు కూడా నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన ప్రకారము విడువక ఆశీర్వదించుచు వచ్చెను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను అనగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము అనెను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రియులారా, అన్నిటికంటే ఎక్కువగా మోషే దేవుని ప్రసన్నతను కోరుకునేను. మన జీవితంలో దేవుని ప్రసన్నత అవసరం. మనము పాపము చేసిన ఎడల, దేవుని మీద తిరుగుబాటు చేసిన ఎడల దేవుని మహిమగల ప్రసన్నత మన యొద్ద నుండి తీసివేయబడును. ప్రియులారా, దావీదు దేవుని మహిమగల ప్రసన్నతను అత్యధికముగా అనుభవించాడు. జీవమార్గము నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని కీర్తనల గ్రంథం 16వ సంకీర్తన 11వ వచనములో మనం చూస్తాం. ప్రియులారా, నిజముగా దేవుని సన్నిధిని అనుభవించుటకు అలవాటు పడిన వారు ఎటువంటి పరిస్థితులలోనూ దానిని పోగొట్టుకొనుటకు అంగీకరించరు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దావీదు ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సంతోషము, సంపూర్ణ సంతోషము మధ్య వ్యత్యాసం కలదు. లోకానుసారమైన సంతోషము అనేకులు కోరుకొనుచు ఉండగా, దేవుని బిడలమైన మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట వలన కలుగు సంపూర్ణ సంతోషము కోరుకొనేదము కాక. దేవుని బిడ్డలారా, ప్రవక్తయగు యోనాను గూర్చి మనకు తెలుసు. అతడు యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషు పోవుటకు వాడ ఎక్కెను అని చదువుతున్నాం. అయితే అందుకు గల కారణాన్ని ముందుగా మనం చదువుచున్నాం. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పారిపోవలనని అతడు అలాగూ చేసెను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, అందరూ దేవుని సన్నిధానమును కోరుకొనుచుండగా ప్రవక్తయకు యోనా దేవుని సన్నిధానము నుండి పారిపోవటానికి దేవుడు సెలవిచ్చిన నినివేకు వెళ్లకుండా తర్షీషు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దేవుని బిడ్డలారా, నేడు ఎందరో ఇలాగే ఉన్నారు. అటివారు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేములో నిలిచి ఉండగా శాపగ్రస్తమైన యెరికోకు దిగిపోతూ దొంగల చేతుల్లో పడిపోయిన వారి వలె ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, మనము దేవుని సన్నిధానములో నిలిచి ఉండుటను కోరుచున్నామా, లేక అప్పుడప్పుడు దేవుని సన్నిధానమును విడిచి పారిపోవుటను కోరుచున్నామా? మనలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క ప్రసన్నత మనం కోరుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు తండ్రి. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తండ్రి మీరే తోడుగా ఉండండి నాయన. బలహీనులైన బిడ్డలను బలపరచండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి నీ జ్ఞానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రభువా, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న ప్రతి బిడ్డను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.